ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ జూన్ నెల సాధారణ నెలలా కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులను దాచుకుని వచ్చింది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, మనసులో ఉన్న బాధలు, ఎవరికీ చెప్పుకోలేని ఒత్తిడులు ఇప్పుడు నెమ్మదిగా ముగింపు దశకు చేరుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ మనసులో ఎన్నోసార్లు వచ్చిన ఒక ప్రశ్నకు ఈ నెల సమాధానం దొరకబోతోంది. ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఎందుకు నేను మాత్రమే ఇన్ని పరీక్షలు ఎదుర్కొన్నాను అనే సందేహాలకు కాలమే జవాబు చెప్పబోతోంది. ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగానే తెలుసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇప్పటివరకు మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితాలు రాకపోవడం వల్ల కొన్నిసార్లు నిరాశ కూడా కలిగి ఉండవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత కష్టపడ్డా ఫలితమాత్రం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉండొచ్చు. మీ ముందు నవ్వుతూ మాట్లాడి వెనుక మీ గురించి వేరేలా మాట్లాడిన వాళ్లను కూడా మీరు చూసి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు మీ మార్గాన్ని వదల్లేదు. అదే మీ బలం. ఇప్పుడు ఆ బలం మీకు కొత్త ద్వారాలను తెరవబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ నెలను సాధారణంగా తీసుకోవద్దు. కొన్ని సందర్భాల్లో జీవితం మనల్ని ఒకచోట ఆపేస్తుంది. ఎంత ముందుకు వెళ్లాలనుకున్నా ఏదో కనిపించని గోడ అడ్డుగా నిలిచినట్లు అనిపిస్తుంది. కన్యారాశి వారిలో చాలామంది గత కాలంలో అలాంటి అనుభూతిని ఎదుర్కొని ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి. నిలిచిపోయిన పనులు కదలడం మొదలవుతుంది. ఆలస్యమైన విషయాలు ఒక్కసారిగా వేగం అందుకోవచ్చు. మీకు సంబంధించిన ఒక మంచి సమాచారం అనుకోకుండా మీ ముందుకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అందుకే ఈ కాలాన్ని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఈ నెలలో మీ జీవితంలోకి కొత్త అవకాశాలు ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కొన్ని అవకాశాలు పెద్దవిగా కనిపిస్తాయి, మరికొన్ని చిన్నవిగా కనిపిస్తాయి. కాని వాటి ప్రభావం మాత్రం చాలా పెద్దదిగా ఉండవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని శ్రద్ధగా గమనించాలి. ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సమాచారం, ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఈ నెలలో వచ్చిన ప్రతి అవకాశాన్ని తక్కువగా అంచనా వేయకండి. అయితే మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ అభివృద్ధిని చూసి సంతోషపడతారని అనుకోవద్దు. కొంతమంది మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశముంది. బయటకు స్నేహంగా కనిపించినా లోపల మాత్రం వేరే ఆలోచనలు ఉండే వ్యక్తులు కూడా ఉండవచ్చు. అందుకే ఈ వీడియోలో చెప్పబోయే ప్రతి అంశాన్ని జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా మీకు తెలియకుండా మీ జీవితంలో ప్రభావం చూపిస్తున్న కొన్ని వ్యక్తుల గురించి కూడా చివరిలో కీలకమైన సూచనలు ఉంటాయి. మీరు గమనించాల్సిన మరో విషయమేమిటంటే, ఈ నెలలో కొన్ని సంఘటనలు జరిగే ముందు మీ అంతరాత్మ మీకు సంకేతాలు ఇవ్వవచ్చు. ఎవరినైనా నమ్మాలా వద్దా, ఏ పని చేయాలా వద్దా, ఎక్కడ జాగ్రత్త పడాలి అనే విషయాల్లో మీ మనసు ముందుగానే హెచ్చరించే అవకాశముంది. ఆ భావనలను నిర్లక్ష్యం చేయకండి. చాలాసార్లు మనకు కనిపించని నిజాలను మన అంతరంగం ముందుగానే గుర్తిస్తుంది. ఈ నెలలో ఆ విషయం మరింత స్పష్టంగా అనుభవించే అవకాశముంది. మీ జీవితంలో గతంలో జరిగిన కొన్ని అన్యాయాలకు కాలం ఇప్పుడు సమాధానం చెప్పే దశలోకి అడుగుపెడుతోంది. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్లు, మీ సామర్థ్యాన్ని గుర్తించని వాళ్లు, మీరు సాధించలేరని భావించిన వాళ్లు త్వరలోనే తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది ప్రతీకారం కాదు, ఇది కాలమిచ్చే సమాధానం మాత్రమే. మీరు మీ దారిలో ముందుకు సాగితే చాలు, పరిస్థితులే మీ విలువను ఇతరులకు చూపిస్తాయి. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ నెలలో మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు మొదట్లో సాధారణంగా కనిపించినా తరువాత వాటి వెనుక ఉన్న అసలు కారణం అర్థమవుతుంది. అప్పుడే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు లాభం చేకూర్చే విధంగా మారబోతున్నాయి. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని గమనిస్తూ ముందుకు వెళ్లడం మంచిది. ఈ వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ మీ జీవితంలో అదృష్టం ఎలా పనిచేయబోతోందో, గత కర్మలు ఎలా ఫలితాలు ఇవ్వబోతున్నాయో, ఆర్థికంగా ఏ మార్పులు కనిపిస్తున్నాయో, మీకు సహాయం చేసే వ్యక్తులు ఎవరో, అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన వ్యక్తుల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. అందుకే ఈ వీడియోను మధ్యలో వదిలేయకుండా పూర్తిగా చూడండి. చివరి వరకు వింటే మీకు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన సంకేతాలు తప్పకుండా తెలుస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు కన్యారాశి వారికి ఈ జూన్ నెలలో కనిపిస్తున్న ప్రత్యేకమైన గోచార ప్రభావాల గురించి వివరంగా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ కాలంలో కనిపిస్తున్న ఒక ప్రత్యేకమైన అంశం ఏమిటంటే, గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు నెమ్మదిగా మీ జీవితంలో ఫలితాల రూపంలో తిరిగి రావడం ప్రారంభమవుతోంది. చాలామంది జీవితంలో ఒక దశలో నేను చేసిన మంచికి నాకు ఏమి దక్కింది అని బాధపడతారు. మీరు కూడా అలాంటి ఆలోచన ఎన్నోసార్లు చేసి ఉండవచ్చు. కాని ప్రకృతి తన లెక్కలను ఎప్పుడూ మర్చిపోదు. మనం చేసిన ప్రతి మంచి పని, ప్రతి సహాయం, ప్రతి నిజాయితీతో కూడిన నిర్ణయం ఒక శక్తిలా మన చుట్టూ నిలిచి సరైన సమయంలో ఫలితాన్ని అందిస్తుంది. ఇప్పుడు కన్యారాశి వారికి అలాంటి సమయం దగ్గరపడుతున్నట్లు కనిపిస్తోంది. మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సహాయం చేసిన చాలామంది ఈరోజు మీతో లేకపోవచ్చు. కొందరు మీ సహాయాన్ని కూడా మర్చిపోయి ఉండవచ్చు. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా కూడా తీసుకుని ఉండవచ్చు. అయినప్పటికీ మీరు మీ స్వభావాన్ని మార్చుకోలేదు. ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయాలనే మనసు మీలో ఉండేది. అదే ఇప్పుడు మీకు కనిపించని ఆశీర్వాదాలుగా మారుతోంది. ఒకప్పుడు మీరు ఇచ్చిన చిన్న సహాయం కూడా ఇప్పుడు అనుకోని రూపంలో మీ జీవితంలో మంచి మార్పుకు కారణం కావచ్చు.
కొన్ని సందర్భాల్లో మీరు చాలా పెద్ద ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడి ఉండవచ్చు. ఒక నిర్ణయం తీసుకోబోయి చివరి క్షణంలో ఆగిపోయి ఉండవచ్చు. ఒక ప్రయాణం వాయిదా పడటం వల్ల పెద్ద సమస్య తప్పిపోయి ఉండవచ్చు. ఒక వ్యక్తిని నమ్మాలనుకుని చివరి నిమిషంలో వెనక్కి తగ్గి ఉండవచ్చు. ఆ సమయంలో అది యాదృచ్ఛికం అనిపించినా ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు ఏదో కనిపించని శక్తి మిమ్మల్ని కాపాడినట్లు అనిపించే పరిస్థితులు ఉండవచ్చు. ఈ కాలంలో ఆ విషయాలు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. కన్యారాశి వారిలో చాలామందికి ఒక ప్రత్యేక లక్షణముంటుంది. వారు తమ బాధలను బయటకు చెప్పుకోరు. లోపల ఎంత కష్టంగా ఉన్నా బయటకు మాత్రం సాధారణంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. తమ సమస్యలతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని భావిస్తారు. అందుకే చాలామంది మీ జీవితంలో మీరు ఎంతటి పరీక్షలు ఎదుర్కొన్నారో కూడా పూర్తిగా తెలుసుకోలేరు. కాని విశ్వానికి మాత్రం అన్నీ తెలుసు. మీరు నిశ్శబ్దంగా భరించిన బాధ కూడా ఒక శక్తిగా నమోదు అవుతుంది. ఇప్పుడు ఆ సహనానికి ప్రతిఫలం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది ఎంత మోసం చేసినా కొంతకాలం మాత్రమే ముందుకు వెళ్తారు. కాని నిజాయితీగా నడిచిన వ్యక్తి కొంచెం ఆలస్యమైన స్థిరమైన విజయాన్ని సాధిస్తాడు. ఇదే ప్రకృతి ధర్మం. కన్యారాశివారు చాలా సందర్భాల్లో షార్ట్కట్ మార్గాలను ఎంచుకోకుండా కష్టపడి ముందుకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదే కారణంగా మీ ప్రయాణం కొన్నిసార్లు నెమ్మదిగా అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు అదే మార్గం మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని తీసుకురాబోతోంది. ఈ కాలంలో మీ మనస్సులో ఒక కొత్త నమ్మకం పెరుగుతుంది. ఇంతకాలం ఎందుకు ఆలస్యం అయిందో ఇప్పుడు అర్థమవుతుందని అనిపించే పరిస్థితులు వస్తాయి. కొన్ని పనులు ఆలస్యంగా జరగడం కూడా మీ మంచికే జరిగిందని గ్రహించే అవకాశముంది. మీరు కోరుకున్నది వెంటనే లభించి ఉంటే కొన్ని ప్రమాదాలు ఎదురయ్యేవి. కొన్ని వ్యక్తులు జీవితంలోకి ముందుగానే వచ్చి ఉంటే నష్టం జరిగేది. అందుకే కాలం సరైన సమయం వచ్చే వరకు కొన్ని విషయాలను నిలిపి ఉంచిందని మీకు అనిపించవచ్చు. మీ జీవితంలో కనిపించని రక్షణ గురించి చెప్పాలంటే కొన్నిసార్లు మీరు వెళ్లకూడని చోటికి వెళ్లకుండా పరిస్థితులు అడ్డుకున్న సందర్భాలు ఉండవచ్చు. కొన్ని అవకాశాలు కోల్పోయామని మీరు బాధపడి ఉండవచ్చు. కాని తరువాత అవే అవకాశాలు ప్రమాదకరమైనవని తెలిసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. అలాంటి అనుభవాలు కన్యారాశి వారిలో చాలామందికి గతంలో జరిగి ఉండవచ్చు. ఇప్పుడు కూడా అలాంటి రక్షణ మీ చుట్టూ పనిచేస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి కోల్పోయిన అవకాశాన్ని నష్టంగా భావించకండి. మీరు ఎవరికి హాని చేయకుండా ఉండాలని ప్రయత్నించే స్వభావం కలిగి ఉంటారు. మీకు నచ్చని వ్యక్తి అయినా అతనికి కష్టం వస్తే బాధపడే మనసు మీలో ఉంటుంది. ఈ లక్షణం ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంది. అందుకే మీ హృదయంలో ఉన్న ఆ మంచితనం మీకు ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహాన్ని తీసుకువస్తోంది. మీరు ఇతరులను కిందకు లాగి పైకి రావాలని కోరుకోరు. మీ కష్టమిదే ఎదగాలని భావిస్తారు. ఇదే మీ అసలైన బలం. అసూయ అనేది మనిషిని లోపల నుంచి బలహీనపరుస్తుంది. కాని కన్యారాశి వారిలో చాలామంది ఇతరుల విజయాన్ని చూసి ప్రేరణ పొందడానికి ప్రయత్నిస్తారు. ఎవరో ఎదిగితే వారిని చూసి నేర్చుకోవాలని అనుకుంటారు. అందుకే మీ మనసులో ఉన్న స్వచ్ఛత ఈ కాలంలో మీకు కొత్త అవకాశాలను ఆకర్షిస్తుంది. మన ఆలోచనలు కూడా ఒక శక్తి. మంచి ఆలోచనలు మంచి పరిస్థితులను మన జీవితంలోకి తీసుకువస్తాయి. ఇప్పుడు అదే ప్రభావం మీ జీవితంలో కనిపించవచ్చు. కొన్నిసార్లు మీరు చేసిన మంచికి ప్రతిఫలం అదే వ్యక్తి నుంచి రావాల్సిన అవసరం లేదు. మీరు ఒకరికి సహాయం చేస్తే మరొకరి ద్వారా మీకు సహాయం లభించవచ్చు. మీరు ఒక చోట కోల్పోయినది మరో చోట లభించవచ్చు. ఇదే కర్మ యొక్క ప్రత్యేకత. అందుకే గతంలో మీ మంచిని గుర్తించని వారిని గురించి బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సినది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆలస్యం కావచ్చు కాని అన్యాయం జరగదు. ఈ కాలంలో మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఒంటరిగా లేరనే భావన పెరుగుతుంది. మీ ప్రయత్నాల వెనుక ఏదో కనిపించని ఆశీర్వాదం పనిచేస్తోందని అనిపిస్తుంది. మీరు భయపడిన పరిస్థితులు అంత కష్టంగా ఉండకపోవచ్చు. మీరు అసాధ్యం అనుకున్న కొన్ని పనులు కూడా నెమ్మదిగా సులభంగా మారడం ప్రారంభమవుతుంది. దీంతో మీలో ధైర్యం పెరుగుతుంది. గతంలో పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ తిరిగి రావచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో మీరు కలిసే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చు. వారు సాధారణ వ్యక్తులా కనిపించినా వారి మాటలు మీ జీవిత దిశను మార్చేలా ఉండవచ్చు. కొన్నిసార్లు దేవుడు నేరుగా సహాయం చేయడు, మనుషుల రూపంలో అవకాశాలను పంపిస్తాడు. అందుకే ఈ సమయంలో కలిసే మంచి వ్యక్తులను గౌరవించండి. వారి సలహాలను పూర్తిగా తిరస్కరించే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు గతంలో అనుభవించిన బాధలు వృథా కాలేదు. ప్రతి పరీక్ష మీకు ఒక పాఠాన్ని నేర్పింది. ప్రతి నిరాశ మీలో ఒక కొత్త బలాన్ని పెంచింది. ప్రతి అవమానం మీ సామర్థ్యాన్ని మరింత పదును పెట్టింది. ఇప్పుడు ఆ అనుభవాలన్నీ మీకు ఉపయోగపడే సమయం వస్తోంది. అందుకే గతాన్ని శాపంగా కాకుండా శిక్షణగా చూడడం ప్రారంభించండి. అప్పుడు మీలో ఉన్న శక్తి మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. చాలామంది తమ జీవితంలో పెద్ద విజయాలు సాధించిన తరువాత వెనక్కి తిరిగి చూసి ఒక మాట చెబుతారు. ఆ కష్టాలు లేకపోయి ఉంటే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని. కన్యారాశి వారిలో కూడా అలాంటి అనుభూతి రాబోయే కాలంలో కలగవచ్చు. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరచలేదు. అవే మిమ్మల్ని మరింత బలంగా తయారు చేశాయి. ఇప్పుడు ఆ బలం మీకు ముందున్న అవకాశాలను అందుకోవడంలో సహాయపడుతుంది. మీ దైవభక్తి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. మీరు ప్రతిరోజూ పెద్ద పూజలు చేయకపోయినా మీ హృదయంలో ఉన్న విశ్వాసం చాలా విలువైనది. కష్టకాలంలో కూడా దైవాన్ని పూర్తిగా వదిలేయకుండా ముందుకు సాగిన మీరు ఇప్పుడు ఆ విశ్వాసానికి ప్రతిఫలం చూడవచ్చు. పూజలన్నీ వెంటనే ఫలించకపోయినా అవి ఎప్పుడూ వృథా కావు. సరైన సమయంలో వాటి ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి సమయం దగ్గరపడుతున్న సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీలో కృతజ్ఞత భావం మరింత పెరుగుతుంది. మీ జీవితంలో సహాయం చేసిన వ్యక్తులను గుర్తు చేసుకోవచ్చు.
చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని కనుగొనగలుగుతారు. ఇదే నిజమైన సంపద. ఎందుకంటే కృతజ్ఞత ఉన్న చోట అసంతృప్తి ఎక్కువ కాలం నిలవదు. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటారో అంత ఎక్కువ మంచి శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఈ నెలలో ఆ అనుభూతిని మీరు మరింత బలంగా పొందవచ్చు. కన్యారాశివారికి ఈ జూన్ నెలలో అత్యంత శుభప్రదంగా కనిపిస్తున్న అంశాల్లో ఒకటి గురుగ్రహ ప్రభావం. గురుడు లాభస్థానానికి సంబంధించిన శక్తులను బలపరుస్తున్న కారణంగా ఇంతకాలం మీరు ఎదురుచూసిన కొన్ని ఫలితాలు ఇప్పుడు క్రమంగా మీ వైపుకు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ప్రయత్నాలు చేస్తున్నా సరైన గుర్తింపు రాకపోయిన వారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. ఒక్కరోజులో అద్భుతాలు జరగకపోయినా మీ జీవిత దిశను మార్చగల చిన్న చిన్న శుభ పరిణామాలు వరుసగా కనిపించే అవకాశముంది. అందుకే ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఆర్థిక విషయాల్లో మొదటగా కనిపించే మార్పు ఏమిటంటే డబ్బు సంపాదనపై మీ ఆలోచనా విధానం మరింత మెరుగుపడుతుంది. ఇంతకాలం ఒకే మార్గంపై ఆధారపడినవారు ఇప్పుడు కొత్త అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. మీరు చేస్తున్న పనిలోనే అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కనిపించవచ్చు. గతంలో పట్టించుకోని ఒక నైపుణ్యం ఇప్పుడు ఆదాయ వనరుగా మారవచ్చు. మీకు తెలిసిన ఒక పని, మీకు సాధారణంగా అనిపించిన ఒక ప్రతిభ ఇప్పుడు మీకు ఉపయోగపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే మీలో ఉన్న సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయకండి. కొంతమందికి గతంలో నిలిచిపోయిన బాకీలు తిరిగి వచ్చే అవకాశముంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక చెల్లింపు చేతికి రావచ్చు. మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం, ఆలస్యమైన ఒక లావాదేవీ పూర్తవడం లేదా గతంలో చేసిన ఒక ప్రయత్నం ఇప్పుడు ఆర్థిక లాభాన్ని ఇవ్వడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఇది ఒక్కసారిగా పెద్ద మొత్తంలో సంపద రావడం కంటే ఆర్థికంగా కాస్త ఊరట కలిగించే విధంగా ఉండవచ్చు. కానీ అదే మీకు కొత్త ప్రణాళికలకు ధైర్యాన్ని ఇస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కన్యారాశి వారికి కూడా ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా చాలా రోజులుగా దరఖాస్తులు పంపి ఫలితం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొంతమందికి ఇంటర్వ్యూలకు పిలుపు రావచ్చు. మరికొందరికి గతంలో సంప్రదించిన సంస్థల నుంచి తిరిగి స్పందన రావచ్చు. మీరు ఊహించని ఒక అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. అందుకే ఈ కాలంలో ఫోన్ కాల్స్, సందేశాలు, అధికారిక సమాచారాలను నిర్లక్ష్యం చేయకపోవడం మంచిది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కూడా గురుగ్రహ ప్రభావం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కష్టాన్ని గమనించే వ్యక్తులు పెరిగే అవకాశముంది. ఇంతకాలం నిశ్శబ్దంగా పనిచేసినా గుర్తింపు రాకపోయినవారు ఇప్పుడు ప్రశంసలు పొందవచ్చు. మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన విధానం ఉన్నతాధికారుల దృష్టికి రావచ్చు. కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు. మొదట ఇది పని భారం పెరిగినట్లు అనిపించినా భవిష్యత్తులో పదోన్నతికి ఇది ఒక ముఖ్యమైన అడుగు కావచ్చు. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా కొన్ని అనుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నిర్ణయాలు ముందుకు కదలవచ్చు. మీ పేరు పరిశీలనలోకి రావచ్చు. మీరు చేసిన కృషి గురించి చర్చ జరిగే అవకాశముంటుంది. అయితే ఈ కాలంలో అహంకారం లేదా అతిగా ఆత్మవిశ్వాసం చూపకుండా మీ పనితోనే మీ విలువను నిరూపించడం ఉత్తమం. గురుగ్రహం ఇచ్చే ఫలితాలు స్థిరంగా ఉండాలంటే వినయం కూడా అవసరం. వ్యాపారం చేస్తున్న కన్యారాశి వారికి ఈ కాలం విస్తరణ ఆలోచనలను తీసుకురావచ్చు. కొత్త వినియోగదారులు రావడం, పాత ఖాతాదారులు తిరిగి సంప్రదించడం, కొత్త ప్రాంతాల్లో అవకాశాలు కనిపించడం వంటి పరిణామాలు జరగవచ్చు. కొంతమందికి భాగస్వామ్యాల ద్వారా లాభం కలగవచ్చు. మరికొందరికి తమ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి గుర్తింపు రావచ్చు. ముఖ్యంగా నాణ్యతను ప్రాధాన్యంగా చూసే వ్యాపారులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. త్వరగా లాభం కోసం కాకుండా స్థిరమైన ఎదుగుదల కోసం ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. సమాజంలో గౌరవం కూడా ఈ కాలంలో పెరిగే సూచనలు ఉన్నాయి. ఇంతకాలం మీ విలువను గుర్తించని వ్యక్తులు ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడిగే పరిస్థితి రావచ్చు. మీరు చెప్పే మాటలకు ప్రాధాన్యం పెరుగుతుంది. మీ అనుభవాన్ని ఇతరులు గౌరవించవచ్చు. కొంతమందికి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశముంటుంది. మీ పేరు మంచి సందర్భాల్లో వినిపించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. పలుకుబడి పెరగడం అనేది కేవలం పెద్ద పరిచయాలు కలిగి ఉండటం కాదు. సరైన సమయంలో సరైన వ్యక్తులు మీకు సహాయం చేయడం కూడా అందులో భాగమే. ఈ కాలంలో మీ పరిచయ వలయం ఉపయోగపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు గతంలో ఏర్పరచుకున్న మంచి సంబంధాలు ఇప్పుడు ప్రయోజనం చేకూర్చవచ్చు. ఒక పరిచయం ద్వారా ఉద్యోగ అవకాశం రావచ్చు. మరో పరిచయం ద్వారా వ్యాపార అవకాశం లభించవచ్చు. అందుకే సంబంధాలను గౌరవంగా కొనసాగించడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా గురుగ్రహ ప్రభావం సానుకూలతను తీసుకురావచ్చు. ఇంట్లో కొన్ని రోజులుగా ఉన్న ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు మెరుగుపడవచ్చు. గతంలో అపార్థాల వల్ల దూరమైనవారు మళ్లీ దగ్గరవవచ్చు. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంట్లో ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్త కూడా వినిపించే అవకాశముంది. కుటుంబ సహకారం పెరగడం వల్ల మీరు ఇతర విషయాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. వివాహం కోసం ఎదురుచూస్తున్న కన్యారాశి వారికి కూడా ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. ఇంతకాలం ఆలస్యమైన సంబంధాలు ఇప్పుడు ముందుకు కదలవచ్చు. సరైన వ్యక్తిని కలిసే అవకాశం రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. ఇప్పటికే ఒక సంబంధం గురించి ఆలోచిస్తున్నవారికి స్పష్టత లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం మంచిది. వివాహితుల జీవితంలో కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపించవచ్చు. భాగస్వామి నుంచి సహకారం పెరగవచ్చు. ఇంతకాలం చెప్పలేకపోయిన విషయాలను ప్రశాంతంగా చర్చించే అవకాశం లభించవచ్చు.
ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బంధం మరింత బలపడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ప్రత్యేకంగా ఉంటుంది. మీలో ప్రశాంతత కోసం వెతికే స్వభావం పెరుగుతుంది. గతంలో బాధ కలిగించిన విషయాలపై ఇప్పుడు వేరే కోణంలో ఆలోచించగలుగుతారు. కొంతమందికి పూజలపై ఆసక్తి పెరగవచ్చు. మరికొందరికి ధ్యానం లేదా ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల ఆకర్షణ కలగవచ్చు. ఇది కేవలం మతపరమైన విషయం మాత్రమే కాదు, మనస్కు స్థిరత్వాన్ని ఇచ్చే ప్రక్రియ కూడా. గురుగ్రహ ప్రభావం వల్ల ఆలోచనల్లో పరిపక్వత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని మెరుగుదలలు కనిపించే అవకాశముంది. గతంలో నిర్లక్ష్యం చేసిన అలవాట్లను మార్చాలనే ఆలోచన రావచ్చు. శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలనే అవగాహన పెరుగుతుంది. కొంతమంది నడక, వ్యాయామం లేదా క్రమబద్ధమైన జీవనశైలిని ప్రారంభించవచ్చు. ఆరోగ్యం అనేది కేవలం రోగం లేకపోవడం కాదు, శక్తి, ఉత్సాహం, మానసిక ప్రశాంతత కూడా అందులో భాగమే. ఈ కాలంలో ఆ విషయాలపై మీ దృష్టి పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, గురుగ్రహం మీలో ఉన్న జ్ఞానాన్ని సరైన దిశలో ఉపయోగించే అవకాశాలను కల్పిస్తుంది. గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు ఉపయోగపడవచ్చు. మీరు సంపాదించిన అనుభవం విలువైనదిగా మారవచ్చు. కొంతమందికి బోధించడం, మార్గనిర్దేశం చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం ద్వారా గుర్తింపు లభించవచ్చు. జ్ఞానం పంచుకున్న కొద్దీ పెరుగుతుంది. ఈ కాలంలో ఆ అనుభూతిని మీరు పొందవచ్చు. అలాగే కన్యారాశి వారికి ఈ సమయంలో గ్రహస్థితులు ఒక ముఖ్యమైన హెచ్చరికను కూడా ఇస్తున్నాయి. సాధారణంగా మీరు మనుషులను అనుమానించే స్వభావం కలిగిన వారు కాదు. ఎవరు మీతో మంచిగా మాట్లాడినా, గౌరవంగా ప్రవర్తించినా వారిని మనస్ఫూర్తిగా నమ్మే స్వభావం మీలో ఉంటుంది. ఇదే మీ గొప్ప లక్షణం అయినప్పటికీ కొన్నిసార్లు అదే మీకు చిన్న చిన్న ఇబ్బందులను తీసుకురావచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి మీ మంచిని మాత్రమే కోరుకుంటున్నాడని భావించడం సరైనది కాదు. అందుకే ఇప్పుడు మీరు వ్యక్తులను అర్థం చేసుకోవడంలో కొంచెం ఎక్కువ సమయం తీసుకోవడం మంచిది. గతంలో మీరు కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మి తరువాత వారి నిజ స్వరూపం తెలుసుకుని ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉండవచ్చు. మీరు వారికి చేసిన సహాయాన్ని మర్చిపోయి అదే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితులు కూడా ఎదురై ఉండవచ్చు. అందుకే ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. ప్రతి ప్రశంస వెనుక మంచితనం ఉండాల్సిన అవసరం లేదు. కొందరు మీ జీవితంలోకి సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే వస్తారు. మీ బలాలను, బలహీనతలను గమనించడానికి మాత్రమే దగ్గరవుతారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీ భవిష్యత్తు ప్రణాళికలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాలు, మీరు చేయబోయే ముఖ్యమైన నిర్ణయాలు వంటి అంశాలను పూర్తిగా నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చించండి. ఎందుకంటే ఈ కాలంలో మీ మాటలను విని వాటిని ఇతరులకు చెప్పే వ్యక్తులు కూడా ఉండవచ్చు. వారు నేరుగా మీకు హాని చేయకపోయినా మీ విషయాలు బయటకు వెళ్లడం వల్ల కొన్ని అవకాశాలు ఆలస్యం కావచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో కన్యారాశి వారిలో కొందరికి కొత్తగా పరిచయమయ్యే వ్యక్తుల్లో సి లేదా ఎల్ అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వ్యక్తులు ప్రత్యేకంగా కనిపించే అవకాశముంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ అక్షరాలతో పేరు ప్రారంభమవుతుందని చెప్పి ఎవరికీ చెడు ముద్ర వేయకూడదు. కానీ ఈ కాలంలో అలాంటి అక్షరాలతో ప్రారంభమయ్యే కొత్త పరిచయాల్లో కొంత జాగ్రత్త అవసరమనే సూచన మాత్రమే కనిపిస్తోంది. మీరు మాట్లాడే కొద్ది కొందరి అసలు స్వభావం బయటపడుతుంది. మొదట్లో ఎంతో స్నేహంగా కనిపించిన వ్యక్తి తరువాత మీ నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించవచ్చు. మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటలు మాట్లాడవచ్చు. మీరు చేస్తున్న పనిపై సందేహాలు కలిగించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వారి మాటలను పూర్తిగా నమ్మకుండా మీ స్వంత ఆలోచనలను కూడా గౌరవించాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరంగం చాలా బలంగా పనిచేసే సూచనలు ఉన్నాయి. కొన్నిసార్లు మనసు ముందుగానే హెచ్చరిస్తుంది. ఈ వ్యక్తి విషయంలో ఏదో సరైనట్లు లేదు అనే భావన కలుగుతుంది. కాని మనం మర్యాద కోసం, సంబంధం కోసం లేదా అతి నమ్మకం వల్ల ఆ భావనను పట్టించుకోము. తరువాత కాలంలో అదే విషయం నిజమవుతుంది. అందుకే ఈ కాలంలో మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను చిన్నచూపు చూడకండి. మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తీసుకోండి. ఈ సమయంలో అసూయతో బాధపడే వ్యక్తుల ప్రభావం కూడా కనిపించవచ్చు. మీరు సాధించిన విజయాలను చూసి నిజంగా సంతోషపడేవారు ఉన్నప్పటికీ కొందరు మాత్రం బయటకు అభినందిస్తూ లోపల అసంతృప్తిగా ఉండవచ్చు. అలాంటి వ్యక్తులు నేరుగా వ్యతిరేకించరు, కాని మీలో సందేహాలను పెంచే విధంగా మాట్లాడుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తారు. మీరు ముందుకు వెళ్లకుండా మానసికంగా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రతి సలహాను గౌరవంగా విన్నా చివరి నిర్ణయం మాత్రం మీ సొంత ఆలోచనల ఆధారంగానే తీసుకోవాలి. కొంతమంది వ్యక్తులు మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. మీతో మాట్లాడేటప్పుడు ఎంతో అభిమానంగా కనిపిస్తారు. మీ పనిని ప్రశంసిస్తారు. కాని మీరు లేని సమయంలో మీ గురించి వేరేలా మాట్లాడవచ్చు. మీ మాటలను మార్చి చెప్పవచ్చు. మీరు చెప్పని విషయాలను కూడా చెప్పినట్లు ప్రచారం చేయవచ్చు. అందుకే ఈ సమయంలో మీరు ఎవరితో ఏ విషయాలు మాట్లాడుతున్నారో గమనించడం చాలా అవసరం. కొత్త పరిచయాల విషయంలో కూడా కొంత సహనం అవసరం. ఒక వ్యక్తి మొదటి రోజే మంచివాడో చెడ్డవాడో నిర్ణయించడం కష్టం. అందుకే ఎవరికైనా మీ జీవితంలో స్థానం ఇవ్వడానికి ముందు కొంతకాలం గమనించండి. వారి మాటల కంటే వారి పనులను పరిశీలించండి. వారు ఇతరుల గురించి ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. ఎందుకంటే ఈరోజు వారు ఇతరుల గురించి చెప్పే మాటలు రేపు మీ గురించి కూడా చెప్పే అవకాశముంటుంది.
ఇక్కడ మరో ముఖ్యమైన గమనిక తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సి మరియు ఎల్ అక్షరాలతో ప్రారంభమయ్యే ప్రతి వ్యక్తి చెడ్డవారు అని కాదు. వారిలో చాలామంది మంచి మనసున్నవారు, సహాయం చేసేవారు, జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు కూడా ఉండవచ్చు. ఈ సూచన కేవలం ఈ సమయంలో మీ జీవితంలోకి కొత్తగా వచ్చే వ్యక్తుల విషయంలో కొంత జాగ్రత్త అవసరమనే భావన మాత్రమే. వ్యక్తిని అక్షరంతో కాదు, అతని ప్రవర్తనతో అంచనా వేయాలి. మీరు మాట్లాడే కొద్దీ వారి నిజ స్వరూపం మీకే అర్థమవుతుంది. మొదట్లో కనిపించని కొన్ని విషయాలు తరువాత స్పష్టమవుతాయి. ఎవరు నిజంగా మీ అభివృద్ధిని కోరుకుంటున్నారు, ఎవరు కేవలం ఆసక్తి కోసం మీతో ఉంటున్నారు, ఎవరు తమ ప్రయోజనం కోసం దగ్గరవుతున్నారు అనే విషయం కాలక్రమంలో బయటపడుతుంది. అందుకే ఈ సమయంలో తొందరగా ఎవరిమీద పూర్తిగా ఆధారపడకండి. అలాగే ఎవరిని పూర్తిగా తిరస్కరించకండి. గమనించండి, అర్థం చేసుకోండి, తరువాత నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత రహస్యాలను రక్షించుకోవడం చాలా అవసరం. కోపంలోనైనా, బాధలోనైనా, ఆనందంలోనైనా ఎక్కువగా మాట్లాడకండి. కొన్నిసార్లు మనం ఆనందంలో చెప్పిన విషయాలే తరువాత సమస్యలకు కారణమవుతాయి. అందుకే మాటలకు విలువ ఇవ్వండి. ప్రతి ఒక్కరితో మీ జీవితంలోని ప్రతి విషయాన్ని పంచుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు మీ దగ్గరే ఉండటం మంచిది. అలాగే ఈ సమయంలో కన్యారాశివారు ముఖ్యంగా డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అదే సమయంలో అనవసర ఖర్చులు కూడా పెరిగే పరిస్థితులు ఉండవచ్చు. అందుకే చేతికి వచ్చిన ప్రతి రూపాయిని వెంటనే ఖర్చు చేయకుండా దాని విలువను అర్థం చేసుకోవాలి. చిన్న మొత్తాలు కూడా కాలక్రమంలో పెద్ద పొదుపుగా మారుతాయి. ముఖ్యంగా ఇతరులను ఆకట్టుకోవడానికి చేసే ఖర్చులను తగ్గించడం మంచిది. ఈ కాలంలో మీరు ఎంత సంపాదిస్తున్నారన్నది కంటే ఎంత దాచుకుంటున్నారన్నది ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా తొందరపడకండి. ఎవరో చెప్పారని, అందరూ చేస్తున్నారు కాబట్టి అని ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి అవకాశం గురించి పూర్తిగా తెలుసుకున్న తరువాత మాత్రమే ముందుకు వెళ్ళండి. అప్పులు తీసుకోవాల్సి వచ్చినా తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి ముందుగానే ఆలోచించండి. వ్యసనాలకు, అవసరం లేని అలవాట్లకు డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే భవిష్యత్తులో మీరే మీకు కృతజ్ఞతలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో సంపాదనకు గౌరవం ఇవ్వడం, పొదుపును అలవాటుగా మార్చుకోవడం మీ ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది అవుతుంది. ఇప్పుడు అవకాశాల గురించి మాట్లాడితే ఈ సమయంలో విశ్వం మీకు కొన్ని ప్రత్యేక సంకేతాలను పంపే అవకాశముంది. అకస్మాత్తుగా ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. మీరు ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు రావచ్చు. ఉద్యోగంలో మీ పనిని గుర్తించి అభినందించే పరిస్థితి రావచ్చు. కొంతమందికి స్త్రీల ద్వారా సహాయం లభించవచ్చు. ఒక సలహా, ఒక పరిచయం లేదా ఒక సమాచారం ద్వారా కొత్త మార్గం తెరుచుకోవచ్చు. అందుకే ఈ కాలంలో చిన్న అవకాశాలను కూడా నిర్లక్ష్యం చేయకండి. మీ జీవితాన్ని మార్చే ఒక ఫోన్ కాల్, ఒక సందేశం లేదా ఒక సమాచారం కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొదట్లో సాధారణంగా అనిపించిన ఒక సంఘటన తరువాత చాలా ముఖ్యమైనదిగా మారవచ్చు. కొంతమందికి బహుమతులు, గుర్తింపులు లేదా ప్రత్యేక ఆహ్వానాలు రావచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే సంబంధాలుగా మారే అవకాశముంది. అందుకే కొత్త వ్యక్తులను గౌరవంగా కలవండి. కాని అదే సమయంలో గతంలో చెప్పినట్లుగా తొందరగా పూర్తిగా నమ్మకాన్ని పెట్టకండి. ఇంటి వాతావరణం కూడా ఈ కాలంలో మీ అదృష్టంపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఉపయోగం లేని వస్తువులను తొలగించండి. వాహనాలను కూడా శుభ్రంగా ఉంచండి. చాలామంది ఈ విషయాలను చిన్న విషయాలుగా భావిస్తారు. కాని పరిశుభ్రమైన వాతావరణం మన ఆలోచనలపై కూడా మంచి ప్రభావం చూపుతుంది. ఇంట్లో సానుకూల శక్తి పెరిగితే మన నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఆహారాన్ని వృధా చేయకుండా ఉండడం కూడా ఈ సమయంలో ముఖ్యమైన సూచన. మనకు లభిస్తున్న ప్రతి అవకాశానికి, ప్రతి సౌకర్యానికి కృతజ్ఞతతో ఉండాలి. సమయాన్ని కూడా విలువైన సంపదగా చూడాలి. అవసరం లేని వాదనలు, ప్రయోజనం లేని పనుల మీద సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. ఈ కాలంలో మీరు సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటారో అంత వేగంగా ఫలితాలు కనిపించే అవకాశముంటుంది. మాటలో కూడా జాగ్రత్త అవసరం. కోపంలో అన్న ఒక మాట సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీయగలదు. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించండి. ఇతరులను అవమానించకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఉపయోగపడని వస్తువైనా గౌరవంగా చూడండి. ఎందుకంటే కృతజ్ఞత, గౌరవం మరియు వినయం వంటి లక్షణాలు జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని చిన్న మార్పులు మీ జీవితంలో మంచి ప్రభావాన్ని చూపగలవు. ఉదయం లేచిన తరువాత కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థన చేయండి. మీ ఇష్టమైన దైవాన్ని స్మరించండి. లక్ష్మీదేవి ఆరాధన చేయడం, దుర్గాదేవి లేదా కాళీమాత ఆలయ దర్శనం చేయడం ద్వారా మానసిక ధైర్యం పెరిగే అవకాశముంది. ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం ద్వారా అలసట తగ్గినట్లు అనిపించవచ్చు. ఇవి కేవలం ఆచారాలు మాత్రమే కాదు, మనసుకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే మార్గాలు కూడా. దానం చేయడం కూడా ఈ సమయంలో శుభప్రదంగా ఉంటుంది. అది పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు. మీకు సాధ్యమైనంతవరకు అవసరమైన వారికి సహాయం చేయండి. అలాగే ప్రతిరోజూ మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకుని కృతజ్ఞతతో ఉండండి. సానుకూల ఆలోచనలు మీ నిర్ణయాలను, మీ శక్తిని మరియు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతికూల ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ముందుకు సాగండి. మొత్తంగా చూస్తే కన్యారాశి వారికి ఈ కాలం ఒక మార్పు దశలా కనిపిస్తోంది. గతంలో ఎదురైన కష్టాలు నెమ్మదిగా వెనక్కి వెళ్లి కొత్త అవకాశాలు ముందుకు వస్తున్న సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తే లాభం కనిపిస్తుంది. వచ్చిన అవకాశాలను గుర్తిస్తే పురోగతి సాధించవచ్చు.
ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా ఉంచితే మనశ్శాంతి పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉంటే ధైర్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తే ప్రయాణం మరింత సులభమవుతుంది. అందుకే ఈ కాలంలో మీమీద మీరు నమ్మకముంచండి. గతంలో జరిగిన ప్రతికూల సంఘటనలను మోస్తూ ముందుకు వెళ్లకండి. కొత్త అవకాశాలకు మనసును తెరవండి. జాగ్రత్త అవసరమైన చోట జాగ్రత్తగా ఉండండి. ధైర్యం అవసరమైన చోట ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీరు చేసిన కృషి, మీరు చూపిన సహనం మరియు మీరు కొనసాగించిన నిజాయితీ ఇప్పుడు మీ జీవితంలో మంచి ఫలితాలకు మార్గం వేస్తున్నాయి. రాబోయే రోజులు మీకు మరింత స్పష్టతను, అవకాశాలను మరియు ఆనందాన్ని తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ ఫలితాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కామెంట్స్లో జై శ్రీకృష్ణ అని రాసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ జీవితంలో శుభం, శాంతి, అభివృద్ధి మరియు ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఫలితాలను ఇక్కడ ముగిస్తున్నాను. ధన్యవాదములు.